మనోజ్ రూపాయి సంపాదించలేకపోయినా గొప్పలకు మాత్రం తక్కువేం కాదు. తెగ గొప్పలు పోతూ ఉంటాడు. కోట్లు విలువ చేసే కార్‌ను బుక్ చేసుకొని అందులో నా భార్యని తీసుకొనొస్తానంటూ గొప్పలు చెప్తూ ఉంటాడు. "నువ్వు ఏ కార్‌లో రారా స్వామి నాకెందుకు? నా పూల గంపని తీసుకొని నేను వెళ్ళిపోతాననైతే చెప్తూ ఉంటే, "అన్నయ్య వీడి మీద మాకు నమ్మకం లేదు. మేము మీ పార్టీ" అని చెప్పని మౌనిక కానీ, రవి కానీ బాలుతో పాటు వెళ్తూ ఉంటారు. ఇక మీనానేమో మొరటిగా లాక్కొని వెళ్తూ ఉంటాడు బాలు. ఇక వెళ్ళడంలో కాలు బెణుకుతుంది. ఇక కూర్చొనిబెట్టి "కాలు చూడరా ఏమైందో" అని చెప్తూ ఉంటే, "పెళ్ళాం కాలు నేను పట్టుకోవాలా" అన్నట్టు మాట్లాడతారు. అందరికి కోపం వచ్చి తల ఒక దెబ్బేస్తారు. కన్ను తెరిచి చూసేసరికి "ఏమైంది నాకు? ఒక మొట్టికాయ కాదు ఎన్ని మొట్టికాయలు పడ్డాయి? అందరూ కలిసి నన్ను కొట్టారు కదా" అని అయితే అంటూ ఉంటే, "మరి నువ్వేం చేసావురా బండ సన్నాసి? ఆ పిల్లని అలా బరాబరా లాక్కొని పోతా ఉన్నావు" అని తిట్టి మొత్తానికి మీనాకి కాలికి ఏమైందో చూసి మీనా చిన్నగా నడవలేకపోతూ ఉంటే కారు వరకు తీసుకొని వెళ్తాడు. ఇక మీనా బాగా కోపం పెంచేసుకుంటుంది. పెళ్ళాం కాలు పట్టుకోవడం ఏంటి అన్నాడు కదా, దాన్ని మనసులో పెట్టుకొని ముళ్ళకంప చెప్తా చూడు నీ పని అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక కారులో కూర్చున్న తర్వాత కూడా "నువ్వేం అవసరం లేదు నాకు, నీ సహాయం ఏం అవసరం లేదు పో" అని మొహం మీదే డోర్ వేస్తుంది. ఇక బాలు ఏమో తన మాస్ లుక్స్తో ఒక లుక్ ఇస్తాడు. "చూస్తా పూలగంప తర్వాత నీ పని" అన్నట్టు చూస్తూ ఉంటే, "చూస్తావలే ముళ్ళకంప" అన్నట్టు మీనా కూడా లుక్స్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ఈ చిలిపి సీన్స్ అయితే చాలా క్యూట్‌గా అనిపించాయి. చాలా ముద్దుగా కూడా అనిపించింది. మీనా బాధపడుతూ ఉంటే చాలా బాధపడిపోతూ ఉంటాడు బాలు.